కొంతమంది ఏ ఇప్పుడు ఏఏ టూల్స్‌లో చాట్ జీపీటీలో కానీ, జెమినైలో కానీ మనకి ఫోటోస్ అవి ఇస్తూ ఉంటారు. ఇవి ఏమైనా ప్రాబ్లమ్ అంటారా? అదేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోటోస్ ఉన్నాయండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఫోటోస్ గానీ, లేకపోతే నేను సెల్ఫీస్ తీసుకున్నా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫోటోస్ నాయి ఉంటాయి. నేను నా ఫోన్‌లో కాకుండా నాకు ఈ కైండ్ ఆఫ్ ఫోటో కావాలి, ఆ కైండ్ ఆఫ్ ఫోటో కావాలని పంపించేస్తాను. మన ఒరిజినల్ ఫోటో వాళ్ళ దగ్గరే ఉంటది కదా! అవును. ఆ ఫోటో నుంచి ప్రాసెస్ అయ్యి మనకు కావాల్సిన కొంచెం యాప్ట్‌గా ఉన్న ఫోటోస్ బయటకొస్తాయి. బట్ మనం ఒరిజినల్ ఫోటో ఏదో మనం అప్‌లోడ్ చేస్తే ఇట్ విల్ గో టు దేర్ డేటాబేస్. హ్మ్. అట్లా ఉండిపోతాయి. కొన్ని కంపెనీస్ కాన్ఫిడెన్షియల్‌గా దే విల్ హావ్ దట్ ఎథిక్స్. అంటే హ్మ్. మన కస్టమర్స్ గానీ, ఒక కన్స్యూమర్స్ గానీ, ఒక క్లయింట్స్ గానీ మనకి నమ్మి వాళ్ళ డేటా అనేది మనకి అప్‌లోడ్ చేస్తున్నారు. రిలేటెడ్‌గా మన టూల్ యూజ్ చేసుకుంటున్నారని అన్నప్పుడు దే విల్ హావ్ సమ్ ఎథిక్స్ అండ్ దే విల్ ఫాలో ద కాన్ఫిడెన్షియాలిటీ. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి కాన్ఫిడెన్షియాలిటీ ఫాలో చేయవు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఆ డేటాని వేరే వాళ్ళకి అమ్మేస్తా ఉంటాయి. అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్‌వేర్స్‌లో కొన్ని యాప్స్‌లో గానీ మనం డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, ఆ డీటెయిల్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కొన్ని కంపెనీస్ డొమైన్స్ కొంటాం. కొత్తగా స్టార్టప్ వస్తే చాలామంది డొమైన్స్ కొంటారు. డొమైన్స్ హ్మ్. కొనే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయడం గానీ, వెబ్ హోస్టింగ్ చేయడం గానీ ఇయన్నీ చేయాలి. నాకు తెలిసిన వాళ్ళు కంపెనీకి రిలేటెడ్ ఒక నేమ్ అనుకొని డొమైన్ కొన్నారు. ఆ డొమైన్ కొన్న తర్వాత వాళ్ళిచ్చిన నంబర్‌కి, వాళ్ళిచ్చిన మెయిల్ ఐడీకి వెబ్‌సైట్ డిజైన్ చేస్తాము, డిజిటల్ మార్కెటింగ్ చేస్తామని చెప్పి వేరే వాళ్ళ నుంచి ఆల్రెడీ మెసేజ్ వచ్చేసినాయి ఒక 2, 3 డేస్‌లో. అంటే ఏంటి మన డొమైన్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ చేస్తారో, ఎవరైతే వెబ్ డెవలప్‌మెంట్ చేస్తారో వాళ్ళందరికీ వెళ్ళిపోయినాయి. అంటే దే ఆర్ సెల్లింగ్ ద డేటా టు అదర్ కంపెనీస్ టు మార్కెట్. అబ్బో!